దానికి సంబంధించింది ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పెట్టుబడి అనేటువంటిది రియలైజ్ అయిపోయి పెట్టుబడులు వచ్చాయి. తర్వాత ఇంకొకటి, త్వరలో హీరో హోండాకి శంకుస్థాపన అంట. ఎప్పుడిది? వాళ్ళు ప్రచురించింది 2016లో ఈనాడు పత్రిక 22 జనవరి 2016లో శంకుస్థాపన అంట. మరి హీరో హోండా శంకుస్థాపన అయ్యేసి బైకులో మరి హీరోలో అన్ని తయారయ్యేసి మరి ఏ కంట్రీకి ఎక్స్పోర్ట్ అవుతున్నాయో, ఇక్కడ ఎక్కడెక్కడ ఆ ఫ్యాక్టరీలు ఉన్నాయో, హీరో హోండా ఫ్యాక్టరీలు ఒక్కసారి చూస్తే రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకుంటాం కదా. ప్రకాశం జిల్లాకు జిందాల్ అంట, జిందాల్ స్టీల్ అనేటువంటిది ప్రకాశం జిల్లాకంట. నాకు తెలిసి ప్రకాశం జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏం లేదే. మరి జిందాల్ వచ్చేసినట్టు అంతా కూడా చంద్రబాబు అనుకుంటే అహో అంటే అయిపోయినట్టు అంటున్నారు కదా. ఈ జిందాల్ ఫ్యాక్టరీ ఎక్కడుందయ్యా? ఆ జిందాల్ ప్లాంట్ అనేటువంటిది పెట్టారా ప్రకాశం జిల్లాలో? ఇదే పచ్చపత్రికలు రాయాలి. ఒక్కగానొక్క కడప జిల్లాలో ఆ జిందాల్ ప్లాంట్ వస్తే ఆ జిందాల్ని కూడాను జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పించి మెప్పించేసి కడపలో స్టీల్ ప్లాంట్కి జిందాల్తో అగ్రిమెంట్ అయ్యి వాళ్ళు వర్కులు మొదలు పెడతా ఉంటే వీళ్ళు ఈరోజు జత్వానా బత్వానా ఏమన్నా తీసుకొని వచ్చేసేసి అది చూపించేసి ఇలా బెదిరించేసి పారిపోయే విధంగా చేస్తున్నారు వచ్చిన పెట్టుబడులను కూడాను. మరి ఇవన్నీ కూడా మచ్చుతునకలే. నేను చెప్పినట్టు ఆ పత్రికలన్నీ కూడా నాకు పేపర్ కటింగ్స్ అని ఒక్కసారి చూస్తే మనకు అర్థమవుతుంది ఎన్ని కంపెనీలు వాళ్ళు పెట్టారు, ఎంత వచ్చాయి, ఏంటి వాళ్ళ ఎలివేషన్స్. అబ్బబ్బా మామూలుగా లేదు ఎలివేషన్స్. ఇప్పుడు దానికి తోడు జీవోలు ఇచ్చి ఇంగ్లీష్ ఛానళ్ళకి తెలుగు ఛానళ్ళకి జీవోలు ఇచ్చేసేసి ఒక్కొక్క దానికి 74,34,40,000, ఒకరికి 61,50,280 దాదాపు కోట్లాది రూపాయలు ఛానళ్ళకి ఇచ్చి భజన చేయడానికి. ఇదో ఇట్లా ఆహా వచ్చేసాయి, అడుగు పెట్టి పెట్టగానే వచ్చేసాయి. వాళ్ళు బాత్రూంలో ఉన్నా కూడా పరిగెత్తాలేసి సార్ సంతకాలు పెట్టండి మీ రాష్ట్రంలో వస్తాయని చెప్పి అలా ఉంది చంద్రబాబు మహిమని చెప్పడానికి, ఊదరగొట్టడానికి కోట్లాది రూపాయలు టీవీ ఛానళ్లకు అఫీషియల్ గా జీవోలు ఇచ్చి తీసుకెళ్లి వారి చేత దండోరాయించడానికి, భజన చేయించుకోవడానికి ఈ రాష్ట్రంలో అంతా కూడాను ఆహా అని. నిన్న ఎవరో అమిత్ షా గారు కూడా చెప్తారనేసి ఈరోజు పత్రికలు చూసాము. 3 లక్షల కోట్ల రూపాయలు కేంద్రం సాయం చేసిందంటే రాష్ట్రానికి. కేంద్రం 3 లక్షలు సాయం చేసింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమో 1,27,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. మొత్తానికి 4,27,000 కోట్లు ఏమైనట్టు? 4,27,000 కోట్లు ఏమైనట్టని. ఇంకోటి ఉదాహరణ చెప్తాను. ఇన్ని బృందాలుగా ఇన్నిసార్లు వెళ్లారు కదా, ఇన్ని భజన చేశారు కదా. 2019, 2024 మధ్యలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకే ఒక్క సంవత్సరము 2022లో దావోస్ పర్యటనకి అధికారులతో తీసుకెళ్లేసి ఏ హంగామా లేదే, ఏ భజన లేదే, ఏ దండోరా లేదే. క్లియర్ కట్ గా అక్కడ ఏదైతే అవగాహన ఒప్పందాలు చేసుకున్నాయో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో, ఆ కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్ చేయడము, ఉత్పత్తిని కూడా ప్రారంభించాయి. ఉదాహరణ చెప్తాను. టెక్ మహేంద్ర సిఇఓ సిపి గురునానితో జస్టిస్ జగన్మోహన్ రెడ్డి గారు భేటీ అయ్యారు. భేటీ అయ్యేసి ఇక్కడ ఇథనాల్ ప్లాంట్ అనే దానికి సంబంధించినటువంటిది డిస్కషన్ వస్తే ఇమ్మీడియట్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఆహ్వానించడము, ఆ ఎంఓయూ చేసుకోవడము, రాజమండ్రిలో స్థలం కేటాయించడము, 200 కోట్ల రూపాయలతో ఆ యూనిట్ స్థాపించి ఉత్పత్తి కూడా ప్రారంభం అనేటువంటిది అయింది. తర్వాత అదానీ గ్రూప్ గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ కు 60,000 కోట్లతో ఎంఓయూలు చేసుకోవడము, ల్యాండ్ కూడాను ఆ పర్మిషన్లో అప్లై చేసుకోవడము, పనులు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా 37,000 కోట్లతో గ్రీన్కో సంస్థతో ఒప్పందాలు కుదరడము, ఆ గ్రీన్కో సంస్థకి ఓర్వకల్ కర్నూలు జిల్లాలో ఆ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేయడమే కాకుండా పూర్తిగా అవుట్పుట్ కూడా బయటికి రావడం, ప్రొడక్షన్ కూడా మీ కూటమి యొక్క మంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వెళ్ళేసి అదే గ్రీన్కో ప్రాజెక్టుని ఉత్పత్తి ప్రారంభించారు. అద్భుతంగా ఉందనింది.
మీరే పొగుడుతా ఉన్నారే, ఇది కాదా సాక్ష్యం? ఎటువంటి హంగామా లేకుండా వెళ్ళడము, అవగాహన చేసుకోవడము, ఒప్పందాలు. ఇక్కడ ఇమ్మీడియట్ గా ఆ ఉత్పత్తిని కూడా ప్రారంభించి పనులు ప్రారంభించేసి ఉద్యోగ అవకాశాలు అనేటువంటి జనరేట్ అవుతా ఉన్నాయి. అంతేకాకుండా 28,000 కోట్ల రూపాయలతో అరబిందో సంస్థకు సంబంధించింది గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ కూడాను అక్కడ ఒప్పందం చేసుకోవడం జరిగింది. అవి కూడాను పనులు అనేటువంటి జరుగుతూ ఉన్నాయి. అంటే 1,26,000 కోట్ల రూపాయలతో జగన్మోహన్ రెడ్డి గారు 2022లో దావోస్కి వెళ్ళినప్పుడు 1,26,000 కోట్ల రూపాయలతో ఒప్పందాలు చేసుకోవడము, అందులో ఉత్పత్తులు కూడా ప్రారంభించినటువంటి సంస్థలు ఉన్నాయి. ఎటువంటి హంగామా చేయలేదే, ఎటువంటి భజన లేదే. అప్పుడే క్లియర్ కట్గా ఇది ఎప్పుడైనా అండి ఏ ముఖానందం చూసో, ఏ ముఖ వికారం చూసో, లేకపోతే ఆయన స్పష్టం చూసేసే పెట్టుబడిదారులు పెట్టుబడి పెట్టరు. చిత్తశుద్ధి ఉండాలి. లంచం లేకుండా, వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకోకుండా పారదర్శకతగా వాళ్ళ లైసెన్సులు అయితేనేమి ఏదైనా కూడాను స్పీడ్ గా చేసేసి ప్రభుత్వ సహకారం ఉంటే, రీసోర్స్ అవైలబుల్ ఉంటే కంపెనీలో వచ్చి పెట్టుబడి పడతాయి. మనం ఏదో హంగామాలు చేయడం కాదు కదా. ఇదంతా చూసేసి డబ్బాలు కొట్టుకొని, ఈ డబ్బాలు కొట్టారు కదా ఎల్లో మీడియా అంతా కూడాను, ఏమొచ్చాయండి వాళ్ళే చెప్పాలి. ఇది ఒక ఎపిసోడ్ అయితే ఇప్పుడు సెకండ్ ఎపిసోడ్ స్టార్ట్ అయింది చంద్రబాబు గారిది. ఈరోజు వెళ్ళారట, రేపటి నుంచి చూడండి ఆ ఎల్లో మీడియా, ఈనాడు పత్రిక, ఆ టీవీ ఫైలు, ఆంధ్రజ్యోతులు, వీళ్ళు ఆ డప్పులు కొడతారు చూడండి. ఇదో ఇందాక మనం చదివినట్టు గతంలో రాశారు కదా, అడుగు పెట్టి పెట్టగానే 5,000 కోట్ల పెట్టుబడి అంట. అది ఏమైనాయంటే తెలియదు. ఏరు విమానాలంట, మరి పైన తిరుగుతున్నాయేమో తెలియదు. స్పీడ్ అది రైళ్ళు అంట, మరి ఎక్కడెక్కడ స్పీడ్ గా తిరుగుతున్నాయి, గాల్లో తిరుగుతున్నాయి. మరి ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ కూడాను ఆ కర్మాగారం ఉన్నట్టే మనకు తెలియదు. అలీబాబా అంట, ఆయన ఎక్కడున్నాడో తెలియదు. అలీబాబా గారు ఆ డేటా సెంటర్ పెడతా అన్నాడంట. అచ్చేసేసి ఎందుకయ్యా జనాలను ఇంకా మోసం చేస్తా ఉన్నారు? కాస్తైనా నిజాలకి వాస్తవాలకు దగ్గరగా రాయండి. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు అనేటువంటిది ఎవరి హయాంలో వచ్చాయి? మేము కూడా చేశాము. ఈ పెట్టుబడులే కాదు, చాలా కంపెనీలు వచ్చాయి. దావోస్ లో సంబంధించిందే కాదు, కడప కొప్పర్కి సంబంధించిన ఈఎంసీలో ఎన్ని ఫ్యాక్టరీలు అన్ని ఓపెన్ కాలేదు. అదేవిధంగా తిరుపతిలో కావచ్చు, విజయవాడలో కావచ్చు, ఇవన్నీ కూడా ఏ రోజు చెప్పుకోలేదే. ఆ ప్రచారం అనేటువంటిది లేదే. అది మన బాధ్యత ప్రభుత్వాలది. ఉద్యోగ అవకాశాలు క్రియేట్ చేయడము, రాష్ట్ర అభివృద్ధిని తీసుకుపోవడము, పరిశ్రమలు తీసుకురావడము, వాళ్ళకు తోడ్పాటు ఇవ్వడము, ఎవరైనా కూడా ప్రభుత్వం